హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది కీర్ రైస్‌తో పరవన్నం ప్రిపేర్ చేస్తారు కదా! అయితే పరవన్నం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోవడము, ఫ్రిడ్జ్‌లో పెడితే కేక్‌లా అయిపోవడం జరుగుతుంది కదా! ఈరోజైతే అలా కాకుండా పర్ఫెక్ట్‌గా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి తయారు చేసిన వాళ్ళన్నా, ఒకవేళ గెస్ట్‌లు ఎప్పుడైనా ఎక్కువ మంది వచ్చినా సరే కూడా ఈ మెజర్‌మెంట్స్‌ని ఫాలో అయితే సరిపోతుందండి. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను ఫస్ట్‌గా అయితే చిన్న కుక్కర్ ఒకటి తీసుకున్నానండి. త్వరగా కుక్ అయిపోతే చిన్న కుక్కర్‌లో గాని వండితే. ఇప్పుడు కీర్ రైస్‌ని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి మనకి కిరాణా షాప్‌లో, డిపార్ట్మెంట్ స్టోర్‌లో కీర్ రైస్ అంటే సెపరేట్‌గా ఇస్తారనమాట. నార్త్ సైడ్ వీటితోనే కీర్ ప్రిపేర్ చేస్తారు. నేను ఆ వీడియో కూడా త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీరు గ్లాస్ అయినా, కప్ అయినా ఒకటే పెట్టుకోండనమాట. అంటే కొలతలు తీసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు, బౌల్ తీసుకున్నా పర్వాలేదు. 2 టైమ్స్ వాష్ చేశాను. అండ్ మనము ఎలా కుక్ చేసుకోవాలంటే నార్మల్ రైస్ కన్నా ఒక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే మనం రోజు ఎన్ని విజిల్స్ పెడతామో దానికన్నా ఎక్స్‌ట్రా 2 ఉండాలనమాట. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే నేను వేశాను. ఇక్కడ మరొక గిన్నెలో పాలైతే మరగబెట్టుకుంటామండి. త్వరగా కంప్లీట్ అయిపోతుంది నాకు ఇలా చేసుకున్నట్టయితే. ఈ మార్నింగ్ ఇది ముక్కోటి ఏకాదశి రోజు ప్రిపేర్ చేశాననమాట. ఆ రోజైతే మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ప్రసాదం రెడీ చేసి పెట్టాను. ఆల్రెడీ ఆ వీడియోనైతే అప్‌లోడ్ చేశాను మార్నింగ్. అది కూడా చూడండి. టెంపుల్ కూడా నేను షూట్ చేశాననమాట. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ ఏసి కుక్కర్‌లో పెట్టాను కదా! ఇక్కడ 2 ప్యాకెట్ల టెట్రా ప్యాక్ అయితే తీసుకున్నాననమాట. అంటే నా గ్లాస్‌తో 4 గ్లాసులు పాలు తీసుకున్నాను. మళ్ళీ ఇందులో ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేశాను. టోటల్‌గా మనం ఎన్ని తీసుకున్నాము, ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టుకున్నాము. అండ్ 4 గ్లాసులు పాలు వేసాము. ఒక గ్లాస్ మళ్ళీ అందులో వాటర్ ఏసామనమాట. కుక్కర్ విజిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కుక్ అయిపోయింది. చూసారా? ఇది పర్ఫెక్ట్ అనమాట. దీన్ని మెదపడము, పేస్ట్‌లా చేసేయడం చేయకండి. అస్సలు బాగోదు. ఆల్రెడీ ఎక్కువే మనం విజిల్స్ పెట్టాం గాబట్టి మెత్తగానే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పాలు చూసారా? చక్కగా మరిగిపోయాయనమాట. ఇలా మరిగిన తర్వాత మనం ఉడికిన రైస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే పాలల్లో రైస్ బాగా ఉడికిందనుకోండి, మనం పాలలో ఉడికిన పరమాన్నంలాగే అలాగే వస్తుందనమాట. ఆ టేస్టే మనకొస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కసారి పాలు, బియ్యం కలిపి పెట్టేస్తే అడుగు పట్టడం ఇలా జరుగుతుంది కదా! ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే టైము సేవ్ అయిపోతుంది. ప్రసాదం కూడా త్వరగా అయిపోతుందనమాట. ఇక్కడ నేను చారు గరిటె తీసుకున్నానండి. ఎందుకంటే మనకు ఉండలవి చుట్టినప్పుడు అవి మెదుపుకోవడానికి అన్నిటికి ఈజీగా ఉంటుందనమాట చారు గరిటెతో అయితే. అప్పుడు మనకి పాలల్లో రైస్ బాగా ఉడకాలనమాట. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బావుంటుంది. అండ్ ఆల్రెడీ మనం పాలల్లో వేస్తే రైస్ ఇంకా మెత్తబడిందండి. చూడండి రైస్ దేనికది పొడి పొడిగానే ఉంటుందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం. నేను ఆల్రెడీ బెల్లం తురిమి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్‌లోని. ఎందుకంటే నేను డైలీ ఏదో ఒక ప్రసాదం సంధ్యా దీపం పెట్టేటప్పుడు ప్రిపేర్ చేసుకుంటాననమాట. అందువల్ల బెల్లము, ఇలాచీ పౌడర్ అన్నీ రెడీ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్‌కి అంటే ఒక గ్లాస్ కీర్ రైస్‌కి 1 ½ గ్లాస్ బెల్లం అన్నది తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వేశాను. మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాసు. మీరు ఒకవేళ తీపి బాగా తినేవాళ్ళనుకోండి 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. నాకిదైతే సఫిషియంటు. ఇంకా కీర్ మనం ప్రిపేర్ చేస్తే దీంట్లో ఈ హాఫ్ గ్లాస్ ఆపేసి మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నా బావుంటుంది. అది కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఒడిస్సాలో ఉండేటప్పుడు నేను వాళ్ళ దగ్గర చూసాను కీర్ పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలి. ఇక్కడికొచ్చేసరికి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనెప్పుడు తురుము పెట్టుకుంటాననమాట ఇవన్నీ. పౌడర్ చేసి పెట్టుకుంటాను. నాకు ప్రసాదాలు చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుందనమాట. ఇంగో చూసారా బెల్లంలో ఇలా ఉడకాలనమాట. ఇది కరెక్ట్. ఇంత పలుచగా ఉంటేనే మనకి చల్లారిన తర్వాత గట్టి పడుతుందనమాట. మనకి వాటర్‌లా కనిపించాలి. పాయసం చేసేటప్పుడు చూసారా ఎంత పలుచగా ఉంటుందో అలా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. ఇంకైతే మనకి ఇక్కడ బెల్లం సరిపోయిందండి. మాకు ఈ తీపి సరిపోతుంది. మేము ఇలాగే చేసుకుంటాము. తీపి తినేవాళ్ళైతే ఇంకాస్త యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అయితే నేతిలో వేయించుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను మరీ ఎక్కువ ఫ్రై చేయనండి. మాడిపోయినట్టు టేస్ట్ పోతాయి. నేను దోరగానే లైట్‌గా వేయిస్తాననమాట. చూసారా? ఇప్పుడు మనకైతే పరవన్నం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఏ క్వా ఈ అంటే ఎంత ముద్దగా వస్తుందో మీకు చూపిస్తాను. అనుకుంటా ఇంత పలుచగా దింపేశారని. చూసారా? చూడ్డానికే ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా! ఇంకా ఇందులోని చాలామంది ఏంటంటే ఇంకా ఉడకాలి, గట్టిపడాలి, ఇంత పలుచగా అయిపోయిందని అనుకుంటారు గానీ లేదండి. చల్లారిన తర్వాత చాలా గట్టిపడిపోతుందిది. మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా సరే కూడా 2 డేస్ ఉంచుకున్నా సరే అస్సలు పాడవదండి. టెట్రా ప్యాక్ మనం యూజ్ చేశాం కదా!
అందువల్ల పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూసారా? ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు పాలు, ఉడకబెట్టినప్పుడు 2 గ్లాసులు వాటరు, మళ్ళీ పాలలో ఒక గ్లాసు. మొత్తం 7 గ్లాసులనమాట. అంటే ఒక గ్లాస్ కీరు బియ్యానికి పాలు, నీళ్లు కలిపి మనకి 7 గ్లాసులు తీసుకున్నామనమాట. చూసారా? నేను మార్నింగ్ ఇది 9:00కి నేను ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ మా పిల్లలు 6:00 వచ్చారనమాట. అప్పటికి ఇలా ఉంది. వాళ్ళకి ఇద్దామని చెప్పేసి 2 బౌల్స్‌లో పెట్టాను. అంటే నేను ఈవినింగ్‌కి చూసారా? అదే గాని మనం ఇంకా గట్టిగా చేసుకున్నట్టయితే అది గట్టిగా కేక్‌లాగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేయండి. ఈ కొలతలతోటి మీరు ఎంతమందికి ప్రిపేర్ చేసినా పర్వాలేదు. నేను ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటానండి. మా ఇంట్లో వాళ్ళు ఓ 2 డేస్ ఇలా తింటారు. అండ్ ఆఫీస్‌కి కూడా తీసుకెళ్తాననమాట. అక్కడ కూడా తింటారని చెప్పేసి నేను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. మన ఛానెల్‌ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.